సత్యం అయితే ఇంకా బాలు దగ్గరకైతే వచ్చి ఇంకా బాలుని పట్టుకొని తనైతే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న అంటే, నాకు ముగ్గురు కొడుకులుంటే నా కష్టం చూసుకొని నేను బాధపడకూడదని చెప్పనని నువ్వు రంగారావుతో చెప్పింది మొత్తం నాకు తెలిసిపోయిందిరా. నువ్వు పార్కులో నాకు జాబ్ అన్నట్టుగా నువ్వే ఇచ్చి నీ శాలరీ డబ్బుల్ని నాకు ఇచ్చి ఇంట్లో శాలరీగా ఇమ్మన్నావు చూడు, అక్కడ నాకు నచ్చేసేవరా బాలు అని చెప్పనని తను చాలా సంతోషపడతాడు. ఇంకా ప్రభావతి అలాగే అలాగే చూస్తూ ఉంటుంది. ఇంక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమని ఇంకా బాలు చెప్తూ ఉంటే, నాకు అమ్మ ప్రేమని అలాగే నాన్న ప్రేమని ఇద్దరిని చూపించింది మీరే. నేను ఇంటికి లేటుగా వచ్చినా నా కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటూ నన్ను తప్పుదో పట్టకుండా చేసింది కూడా మీరే. అలాంటిది మీరు ఈరోజు కష్టపడతారు అంటే నేను ఎలా తట్టుకుంటాను నాన్న అని చెప్పని అంటూ ఉంటే, ఎప్పుడు బాలుని తిట్టే ప్రభావతి కూడా ఇంకా బాలు మాటలకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఇంకా మళ్ళీ ఏం తెలియనట్టుగానే మళ్ళీ నేను ఎక్కడ చులకన అవ్వకూడదు అని చెప్పని తుడుచుకుంటుంది. ఇంక ఇదంతా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మనోజ్ అయితే ఆయన చదివిన చదువుకి ఏమన్నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఏ అటెండరో సెక్యూరిటీ గార్డ్ లాగే వస్తాయి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పోయి మనోజ్ ఏం వాగేవరా నువ్వు అని మనోజ్ చంపైతే పగలగొడుతుంది ప్రభావతి. తను వాళ్ళిద్దరు ప్రేమను చూడరా, వాళ్ళిద్దరూ కనీసం తండ్రి కొడుకులు అన్న లెక్కలో కాకుండా అట్లా ప్రేమను పంచుతున్నారు. నేను నీ నీ తప్పులు నువ్వు చేసిన ప్రతి పొరపాట్లు నేనున్నాను. ఈరోజు నేను తప్పులు చేసి అప్పుల పాలయ్యాను అని చెప్పానంటే అది నీ వల్ల. కానీ భార్య తప్పు చేసిందని చెప్పిన నా భర్త ఉద్యోగానికి వెళ్తే ఒక కొడుకుగా తనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో అర్థమైందా. నిన్ను ఇప్పుడు దాకా వెనకేసుకుని వచ్చాను, కనీసం నువ్వు నాకు సంతకం పెట్టమంటేనే నేను ఎందుకు పెడతాను అన్నట్టుగా మాట్లాడు, పోరా అని చెప్పి అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం అలాగే బాలు అయితే నువ్వు నాకు ఉన్నంత వరకు నాకున్నంత అండ నువ్వేరా అని చెప్పనని ఇంకా సత్యం అయితే అంటాడు. ఇంకా బాలు మీనా అయితే ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత బాలు అయితే చాలా సంతోషపడతాడు. మా నాన్న కళ్ళల్లో ఈరోజు చాలా సంతోషం చూశాను మీనా, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పని అంటూ ఉంటే, ఆయన కళ్ళల్లోనే కాదు నీ కళ్ళల్లో కూడా నేను సంతోషమే చూశాను. ఎందుకంటే మీరు మీ నాన్న గురించి చెప్తున్న ప్రతి మాటలో నిజముంది అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా మీనా కూడా బాలు విషయంలో సంతోషపడుతుంది.